ఆవకాయ పచ్చడి చేద్దామా రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడిగుడ్ అండ్ మోర్ ఛానల్. ఈరోజు మనం మా అక్క తయారు చేసిన ఆవకాయ పచ్చడి చూద్దాం. ముందుకైతే మనం మ్యాంగోస్ కోసం మార్కెట్కి వచ్చేసాం. మా పొట్టం తెగ అల్లరి చేస్తుంది అక్కడ, అయినా సరే మ్యాంగోస్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ చూస్తున్న కాయలు ఒకటి 15 రూపాయలు, కటింగ్కి 5 రూపీస్, టోటల్ 1 కాయ వచ్చేసి 20 రూపీస్ పడింది. మనం అక్కడే క్లీన్ చేయించి అక్కడే కట్ చేయించుకున్నాం కాయలన్నిటినీ. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాం. మన తెలుగు వారికి ఆవకాయ అంటే అమ్మ లాంటిది. సమ్మర్లో ఆవకాయ పచ్చడి పెట్టుకోకపోతే ఎలా చెప్పండి. అందుకనే కొంచెం వీడియో లేట్ అయింది, పచ్చడి అంతా ముందే రెడీ అయ్యింది. ఇప్పుడు కటింగ్ చేసుకున్న ముక్కలన్నిటిని ఇంటికైతే తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని ఒక కాటన్ క్లాత్లో వేసి మంచిగా తుడిచి క్లీన్ చేసుకోవాలి. ముక్కల్లో ఉండే జీడి అండ్ వైట్ కలర్ ఒక పొర ఉంటుంది, ఆ రెండింటిని తీసేయాలి. ఆ రెండింటిని తీసేస్తే క్లీన్ ఇలా తుడిచి తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఫ్యాన్ గాలికి కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. ముక్కలన్నీ క్లీన్ చేసుకోవాలి, నీట్గా తుడిచేసుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి. తడి లేకపోతే పచ్చడి అనేది సంవత్సరం నిల్వ ఉంటుంది. లేదంటే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న మ్యూజిక్ అయిపోతుంది అప్పుడు మన పచ్చడి తడి ఉంటే. ఇప్పుడు చాయ్ గ్లాస్ మెంతుల్ని మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. 250 గ్రామ్స్ ఆవాలు పౌడర్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. టోటల్ 16 కాయలకి ఇక్కడ చూపిస్తున్న జగ్గుతో 3 జగ్గులు ముక్కలయ్యాయి. ఇలా వెడల్పాటి ట్రప్పులో కలుపుకుంటే సులువుగా ఉంటుంది. మనమైతే ఇక్కడ మ్యాంగో కారం యూజ్ చేస్తున్నాము. ఒక చాయ్ గ్లాస్తో మెంతుల పౌడర్ని యాడ్ చేసాము. అలాగే ఆవాల్ని ఎండలో ఆరబెట్టుకొని పౌడర్ చేసుకొని 250 గ్రామ్స్ ఆవాల పౌడర్ని మనం ఇక్కడ కలుపుకుంటున్నాము. గ్లాస్తో అయితే 2 గ్లాసుల చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల ఆవాల పౌడర్ పట్టింది మనకి. కారం అనేది మనం ఇంట్లో యూజ్ చేసే కారం అయితే తక్కువ పడుతుంది. అదే మ్యాంగో కారం కనుక ఇది కాస్త ఎక్కువ పడుతుంది. మనకి 450 గ్రామ్స్ టు 500 గ్రామ్స్ కారం పట్టింది. అలాగే 250 గ్రామ్స్ ఉప్పు పట్టింది. ఇందులో మనం ఇంట్లో కూరల్లో యూజ్ చేసే కారం అయితే ఘాట్ ఎక్కువ ఉంటుంది కనుక తక్కువ పడుతుంది అది. ఇది మ్యాంగో కారం కనుక మనకి 500 గ్రామ్స్ వరకు పట్టింది. ఇలా మొత్తం వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇలా బాగా కలుపుకోవాలి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మనం ఇక్కడ 1 కేజీ పల్లి ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఆయిల్ మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా యాడ్ చేసి ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అబ్బా, ఆవకాయ అంటేనే మజా కదా. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని ముద్దపప్పు కానీ ఉంటే కలుపుకొని తింటే అసలు ఆ టేస్టే వేరుంటుంది. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. చూసారా, అబ్బాబ్బాబ్బా. 1 గ్లాసు వెల్లుల్లిపాయలని పొట్టు వలిచి మిక్స్ చేసుకుంటున్నాం. మనం ఇక్కడ షూట్ చేస్తూ వెల్లుల్లిపాయలు వలవడానికి టైం పట్టింది, అందుకని ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. మనం పాటు ఈ పచ్చడిని ఇలా కదపకుండా పక్కన పెట్టేయాలి. ఆఫ్టర్ 3 డేస్ పచ్చడి ఇలా ప్రిపేర్ అయ్యింది. చూసారా, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత స్టోర్ చేసుకోవాలి. మనం ఎంతైతే యూజ్ చేస్తామో దాన్ని కొంచెం జాడీలో తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.